నమస్కారం అండి. మహాభారతంలో నేడు 74వ అధ్యాయము, అంశము కర్ణుడు భీష్ముడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భీష్ముడు గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకుని కర్ణుడు పితామహుని వద్దకు వచ్చాడు. భీష్ముడి పాదాల వద్ద నిలబడి, వంశపిత, ఏ తప్పు లేకుండా మీ ఆగ్రహానికి గురైన నేను రాధకుమారుడను. తమ వద్ద నమ్రతతో ప్రణామం చేస్తున్నాడు అంటూ సాష్టాంగ దండ ప్రణామం చేశాడు కర్ణుడు. తన ఎదుట నిలిచిన కర్ణుణ్ణి చూశాడు భీష్ముడు. తన హృదయం ద్రవిస్తుండగా ప్రేమపూర్వకంగా కర్ణుడి తలపై చేయి వేసి నిమురుతూ, ఓయి కుర్రవాడా, నీవు రాధకుమారుడవు కాదు, నీవు కుంతీదేవికి ప్రథమ సంతానం. ప్రపంచ రహస్యాలన్నీ తెలిసిన నారదుడు నాకు ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. సూర్యపుత్ర, నిశ్చయంగా నీ యందు నాకు అయిష్టత లేదు. పాండవులు నీకేమీ అపకారం చేయకపోయినా రోజు రోజుకు వారి పట్ల నీవు చూపిన అసహ్యతకు, పగకు నేను చాలా బాధపడ్డాను. నీ ప్రతాపము, నిష్కపటము నాకు తెలుసు. అదీకాక ప్రభావంలో అర్జునుడు, శ్రీకృష్ణుడు తరగతి వాడివని నాకు తెలుసు. నీవు పాండవులతో సఖ్యతగా ఉండడం సమంజసం. వాళ్ళ అన్నవైన నీకు అదే మంచి మార్గం. ఈ యుద్ధంలో నా పాత్ర ఎలా పూర్తయిందో పాండవులతో నీ శత్రుత్వం కూడా అంతమైపోతుంది. కర్ణ, ఇదే నా కోరిక అన్నాడు. భీష్ముడు చెప్పింది కర్ణుడు మర్యాదగా విన్నాడు. పితామహ, నేను కుంతి కుమారుణ్ణని, రథసారథి కుమారుణ్ణని కానని నాకు తెలుసు. కానీ నేను దుర్యోధనుడి అన్నం తిన్నాను. అతనికి నేను కృతజ్ఞుడని ఉన్నాను. నా వంశ చరిత్ర కూడా నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నేను పాండవులను చేరడం జరిగే పనే కాదు. దుర్యోధనుడు నన్ను ప్రేమించి నమ్మినందువల్ల అతడి రుణాన్ని అవసరమైతే ప్రాణమిచ్చైనా తీర్చుకోవడానికి తమరు నాకు అనుమతి ఇవ్వాలి. నేను మాటల ద్వారా, చేతల ద్వారా చాలా తప్పులు చేశాను. వాటిని తమరు క్షమించి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను అన్నాడు. మహామహుడు, గురువు, యుక్తాయుక్త కార్య విచక్షణ దక్షుడైన భీష్ముడు కర్ణుడు పలికిన మాటలపై కొంత ఆలోచించి, నీవు చెప్పినట్లే చెయ్యి, అదే మార్గం అన్నాడు. భీష్ముడు దెబ్బలు తగిలి పడిపోయినప్పటికీ యుద్ధం ఆగలేదు. ఆయన పలికిన తుది శాంతి వాక్యాలను కూడా నిరాకరించి కౌరవులు యుద్ధం చేయడానికే నిర్ణయించారు. ఇప్పుడు భీష్ముడి నాయకత్వం లేకపోవడంతో కౌరవ సైన్యం కాపరి లేని గొర్రెల మంద మాదిరి అయ్యింది. భీష్ముడు వారికి దారి చూపలేదు. గాయాలు తగిలి భీష్ముడు పడిపోయిన తక్షణమే సైన్యమంతా, ఓయి కర్ణ, నీవొక్కడివే మమ్మల్ని నడిపించగలవు, రక్షించగలవని అరిచారు. కర్ణుడు నాయకత్వం తీసుకుంటే తమకు జయం నిశ్చయమని కౌరవ యోధులందరూ అనుకున్నారు. యుద్ధంలో మొదటి 10 రోజులు భీష్ముడి నాయకత్వంలో ఉన్నప్పుడు కర్ణుడు యుద్ధం చేయలేదు. భీష్ముడి ఎత్తి పొడుపు మాటలతో నొచ్చుకున్న కర్ణుడు అప్పుడు, నీవు యుద్ధం చేసినంత కాలము నేను యుద్ధం చేయను. నీవు పాండవులను చంపి దుర్యోధనుడికి జయం కలిగించగలిగితే నేను సంతోషిస్తాను. అప్పుడు రాజు ఆజ్ఞ తీసుకుని అడవికి పోతాను. కానీ నీవు పరాజితుడవై వీర స్వర్గం అలంకరిస్తే నేను అతిరథుణ్ణి కాదని నీవన్న నేను నా రథమెక్కి నాకంటే గొప్ప పరాక్రమవంతులని నీవు పొగిడిన వారిని ఎదుర్కొని వారిని ఓడించి దుర్యోధనుడికి జయం తెచ్చి పెడతాను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. దరిమల దుర్యోధనుడి అనుమతితో మొదటి 10 రోజులు యుద్ధంలో పాల్గొనలేదు. ఇప్పుడు అంపశయ్యపై మృత్యువు కోసం వేచి ఉన్న భీష్ముడి వద్దకు నడిచి వెళ్ళి నమస్కరించి, అనుభవజ్ఞుడవు, పెద్దవాడవు అయిన ఓ పితామహ, పరశురాముణ్ణి జయించినవాడా, శిఖండి బాణాలతో గాయపడి ఇలా యుద్ధ భూమిలో పడి ఉన్నావు. ధర్మపథం వీడకుండా జీవించి వృద్ధుడవై నిర్మలమైన అంతస్తు గల నీవే ఇలా పడి ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైనా తమ ఆధిక్యంతో అర్హమైనవి కూడా పొందలేరని తెలుస్తోంది. కౌరవరాజులు వారి ఉపద్రవాలను, ప్రవాహాలను తరించడానికి నీవే నావవలే ఉన్నావని నమ్మి ఆధారపడి ఉన్నారు. ఇకపైన కౌరవులకు పాండవులు చేసే కార్యాలు బహు ప్రమాదకరంగా ఉంటాయి. అందువల్ల కౌరవుల్లో విషాదం వృద్ధి అవుతుంది.
అగ్ని వాయువు కలిసి అడవిని కాల్చేసినట్లు కృష్ణుడు అర్జునుడు కౌరవ సేనను రూపుమాపుతారు. ఇది నిశ్చయం. నీ దయామృతాన్ని విరజిల్లు నయనాలతో నన్ను చూసే సేనా నాయకత్వానికి అంగీకరించి నన్ను ఆశీర్వదించు అని వినమ్రపూర్వకంగా కోరాడు. భీష్ముడు తన ఆశీస్సులను కర్ణుడికి అందించాడు. విత్తనాలకు భూమిలా, ప్రాణకోటికి వర్షమేఘంలా నిన్ను నమ్మిన వాళ్లను ఉద్ధరించగల విశ్వాసం కలవాడివి. దుర్యోధనుణ్ణి సేవించి అతన్ని రక్షించు. అతడి కోసం కాంభోజ రాజులను జయించావు. అతడి కోసం హిమాలయ ప్రాంతపు కట్టడాల్లో ఉన్న కిరాతకులను కూడా చంపావు. ఇప్పుడు కౌరవ సైన్యాన్ని నీ సొంత ఆస్తిలా స్వీకరించి జాగ్రత్త కాపాడు. దుర్యోధనుడి సైన్యాన్ని జయప్రదంగా నడిపిస్తావుగాక. నీకు అన్ని సంపదలు కలుగుగాక. నీవు శత్రువులతో యుద్ధం చేయి వెళ్ళు అని పితామహుడు కర్ణుణ్ణి ఆశీర్వదించాడు. కర్ణుడు తన రథమెక్కి యుద్ధ భూమికొచ్చాడు. మహాపరాక్రమవంతుడైన కర్ణుడు తన యుద్ధోపయుక్త రథంపై యుద్ధ భూమికి వచ్చిన వెంటనే దుర్యోధనుడి ఆనందానికి అవధుల్లేకపోయింది. భీష్ముడి పాటు వల్ల కలిగిన అతని విచారం దీనితో కొంత తగ్గింది. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.